72 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన భారత్ అద్భుతంగా పుంజుకుంది. రాఘ్వీ బిస్ట్ మరియు బౌలర్ జోషిత సూపర్ హాఫ్ సెంచరీతో భారత్ మంచి స్కోర్ రాబట్టింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న అనధికార ఏకైక టెస్టులో భాగంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత జట్టు ఓపెనర్ షఫాలి వర్మ ధనాధన్ బ్యాటింగ్ తో 35 పరుగులు రాబడితే మొదటి రోజు వర్షం కారణంగా బాగా ఇబ్బంది పడ్డ భారత్ ను కెప్టెన్ రాధా యాదవ్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రాఘ్వీ బిస్ట్ ఆదుకున్నారు. రెండో రోజు ఆస్ట్రేలియాను ఎదురొడ్డి నిలువరించిన రాఘ్వీ బిస్ట్ 16 ఫోర్లతో 93 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయింది. రాధా యాదవ్ మరియు మిన్ను మణి చక్కటి బ్యాటింగ్ తో తమ వంతు సహకారం అందించినప్పటికీ చివర్లో జోషిత ఇన్నింగ్సే మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. ఎందుకంటే ఆస్ట్రేలియా భారత్ ను 250 పరుగుల్లోపే కట్టడి చేద్దామనుకుంటే జోషిత మాత్రం 7 ఫోర్లతో 51 పరుగుల విలువైన ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా ఆశలపై నీళ్లు చల్లింది. 72 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడ్డ భారత్ తిరిగి అమోఘంగా పుంజుకుని తమ మొదటి ఇన్నింగ్స్ లో 299 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్స్ బ్రౌన్ మరియు జార్జియా చెరో 3 వికెట్ పడగొట్టి రాణించారు. రాధా యాదవ్ నాయకత్వంలోని భారత్ ను ఆస్ట్రేలియా తమ మొదటి ఇన్నింగ్స్ లో ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.